మాసప్ ట్యాంక్లోని ఐటీ టవర్స్లోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపింది. ఇక ఐటీ టవర్స్లో బాంబు ఉన్నట్లు డైల్ 100కి కాల్ చేయడంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి చేరుకుని ఉద్యోగులు బయటకు పంపించారు. బాంబు స్క్వాడ్తో ఐటీ టవర్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. తర్వాత వచ్చింది ఫేక్ కాల్ అని, బాంబు లేదని పోలీసులు నిర్ధారించారు. ఇక కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. మాసప్ ట్యాంక్లోని ఐటీ టవర్స్కు బాంబు బెదిరింపు కాల్ రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం బాంబు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే అప్రమత్తమైన ఉద్యోగులు వెంటనే పోలీసులకు అయితే సమాచారం అందించారు. పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్ ప్లస్ పోలీసులు కలిపి వెంటనే ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకోవడం జరిగింది. సో వాళ్ళు రాగానే ఇక్కడ ఉన్న ఉద్యోగులందరినీ కూడా దాదాపు 10 ఫ్లోర్లలో 2 అంతస్తులు కూడా ఉంటాయి. సో 2 టవర్స్ లో ఉన్న ఉద్యోగులందరినీ కూడా సో కిందికి ఇమీడియట్ గా కిందికి రావడం జరిగింది. వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు కొద్దిసేపు అయితే. సో వాళ్ళందరూ కిందికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. సో బాంబ్ స్క్వాడ్ తో వాళ్ళందరూ కూడా గాలించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒకటే తేల్చడం జరిగింది. సో ఎవరో ఆగంతకులు కాల్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే బాంబు అయితే ఏది లేదు అని చెప్పి కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో అక్కడ ఎవరో అయితే ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే ఓన్లీ రైల్వే స్టేషన్లకు కానీ ఎయిర్పోర్ట్లకు కానీ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చేవి. ఇప్పుడైతే ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి ఏదైతే బాంబు బెదిరింపు కాల్ రావడం జరిగిందో సో అంటే ఇది ఎవరైనా కావాలనే చేశారా లేదంటే ఆకతాయిలు చేశారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇది ఈ రోజే సో బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఆయకార్ భవన్ కి కూడా ఈ రకమైన బెదిరింపు కాల్ రావడం కూడా జరిగింది. అక్కడ కూడా పోలీసులు బాంబ్ స్క్వాడ్ వెళ్లి అక్కడ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఏం లేదని నిర్ధారించుకున్న తర్వాతే సో ఉద్యోగులందరూ కూడా తమ తమ సీట్లలోకి వెళ్లి సో మళ్ళీ కార్యాలయంలోకి వెళ్లి కార్యాలయ పనుల్లో నిమగ్నం అవడం జరిగింది. సో ఇక్కడ కూడా సో మాసప్ ట్యాంక్ లో ఉన్నటువంటి ఆఫీస్లో కూడా సో ఉద్యోగులందరూ కూడా కొద్దిసేపు సో కిందనే ఉన్నారు, గేట్ దగ్గరే బయటే. సో ఇక్కడ బాంబు ఏది లేదో నిర్ధారించుకున్న తర్వాత బాంబు స్క్వాడ్ చెప్పడం తర్వాత వాళ్ళందరూ కూడా తమ తమ సో సెక్షన్లలోకి అయితే వెళ్ళి సో పనులు చేయడం జరిగింది. మొత్తానికైతే ఇదే రోజు ఈ రోజు 2 ఆఫీసుల్లో కూడా ఐటీ ఆఫీసుల్లో కూడా బాంబు బెదిరింపు రావడం అయితే కలకలం సృష్టించింది. సో మొత్తానికైతే అందరూ ఊపిరైతే పీల్చుకోవడం జరిగింది. దాదాపు ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు బషీర్బాగ్ తో పాటు ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాసప్ ట్యాంక్ లోనే దాదాపు 2000 మంది ఉద్యోగులు కూడా పనిచేస్తారని చెప్పి కూడా ఇక్కడ తెలుస్తా ఉంది మనకు. సో ఇది ఈ రోజు మధ్యాహ్నం కాల్ రావడంతో కొద్దిసేపు అయితే భయభ్రాంతులకు గురయ్యాము. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. సో తర్వాత పోలీసులు రాగానే అయితే కొద్దిసేపు వాళ్ళందరూ సో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఏమీ లేదని చెప్పిన తర్వాత అయితే ఊపిరి పీల్చుకున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఇది నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. నాంపల్లి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని సో వాళ్ళు కూడా సో ఈ దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. అది ఇక్కడ ఏ ఫోన్ నంబర్ నుంచి డైల్ 100కు కాల్ రావడం జరిగింది. సో ఆ నెంబర్ తోటి ట్రేస్ అవుట్ చేసి సో ఆ వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికైతే అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇక్కడ ఆఫీస్లో అయితే బాంబు ఏది లేదని తెలిసిన తర్వాత అయితే అందరైతే ఊపిరి పీల్చుకోవడం జరిగింది. సో వీడియో జర్నలిస్ట్ నరసింహతో రాజు, అమ్మాని, హైదరాబాద్.